హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, త్వరలోనే న్యూ ఇయర్లో మీరు కొత్త శుభవార్త వినబోతున్నారు. తెలంగాణలో విఆర్ఓ పోస్టులు మళ్ళీ తీయబోతున్నారు. నోటిఫికేషన్ కూడా త్వరలో రాబోతుంది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అవి ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసింది. కానీ మళ్ళీ ఆ వ్యవస్థలో దాన్ని తీయాలని మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ సంకల్పించుకుంది. సో త్వరలోనే ఈ తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ అనేది 2025న విడుదల చేయనుంది. అది కూడా మీకు ఈ సంక్రాంతి వరకు వచ్చేయచ్చు. రెవెన్యూ శాఖలో సుమారుగా 6,000 గ్రామ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ని ప్రకటించింది. సో ఇది ప్రకటించింది, కానీ అఫీషియల్గా ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. మనకు వెబ్సైట్ అయితే ఇది. ఇక్కడ మనం చూస్తే ఆ నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు, త్వరలో రాబోతుంది. సో మనం ఎదురు చూస్తున్న ఇది వెబ్సైట్. ఇది ఈ వెబ్సైట్లో మనం చెక్ చేసుకుంటే ఇంకా ఆ నోటిఫికేషన్ అయితే రాలేదు, త్వరలో రాబోతుంది. సో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటంటే, పోస్ట్ పేరు వచ్చేసి విఆర్ఓ. సుమారు ఖాళీలు అయితే 6,000 ఖాళీలు అయితే ఉన్నాయి. సో రాష్ట్ర స్థాయిలోనే ఈ ఎగ్జామ్ జరుగుతుంది, ఆన్లైన్లోనే జరుగుతుంది. ఎగ్జామ్ కూడా మనకి ఎంపిక ప్రక్రియ అనేది వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. లొకేషను మనం జాబ్ చేసేది కూడా ఇక్కడ తెలంగాణలోనే ఉండబోతుంది. ఇక ముఖ్యమైన తేదీలు ప్రకటిస్తారు, ఇంకా ప్రకటించలేదు కాబట్టి మీకు ముందుగానే రాబోతుంది. ఎవరైతే విఆర్ఓ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆల్రెడీ దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు ఇప్పుడు కొనసాగింపుగా వాళ్ళ ఉద్యోగాన్ని చేసుకుంటున్నారు, ఎవరైతే కోర్టుకు వెళ్ళారో. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యూ పోస్టులు రాబోతున్నాయి కాబట్టి ఎవరైతే విఆర్ఓ పోస్ట్ కొట్టాలని ఎదురు చూస్తున్నారో మన స్టేట్ గవర్నమెంట్ పోస్ట్ కోసం, సో తప్పకుండా వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలనే కోరికతో సో మీకు ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుంది. అలాగే దరఖాస్తు ప్రారంభ తేదీ కూడా ఆ నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. చివరి తేదీ కూడా తెలుస్తుంది, పరీక్ష తేదీ కూడా తెలియజేస్తుంది. సో ఈ మొత్తం డీటెయిల్స్ మీకు పూర్తి నోటిఫికేషన్ వచ్చాక మరో వీడియో వేయడం జరుగుతుంది. సో మనకి పోస్ట్ అయితే విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ రెవెన్యూ అధికారి. ముఖ్యంగా అయితే 6,000 పోస్టులు ఉన్నాయని అంటున్నారు. సో విభాగాన్ని బట్టి మార్పులు కూడా జరగవచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా అవన్నీ కూడా త్వరలోనే మీకు అందుబాటులో ఆన్లైన్లో వెబ్సైట్లో, అధికారిక వెబ్సైట్లో రాబోతున్నాయి. ఇక దరఖాస్తు రుసుము ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్లు అయితే చెప్తారు, కానీ జనరల్గా అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులు తక్కువ ఉంటుంది, మిగతా వారికి ఎక్కువ ఉంటుంది. ఇక వయో పరిమితి అయితే 18 నుంచి 44 సంవత్సరాల వయో పరిమితి ఉండాలి. సో ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ వయో పరిమితి అనేది చూసుకోండి. ఇక విద్యార్హత అనేది మీరు సైన్స్, కామర్స్ లేదా ఆర్ట్స్లో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో ఇది ఇంటర్మీడియట్ పాస్ అయితే ఎవరైనా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఎంపిక ప్రక్రియ ముందైతే పరీక్ష అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ మరియు సెక్రటరీ సామర్థ్యాలను బట్టి పరీక్ష అయితే ఉంటుంది మీకు. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా విద్యా ధృవీకరణ పత్రాలు, వయసు రుజువు వంటి ముఖ్యమైన పత్రాలు ఇవ్వాల్సి వచ్చిన మనం అప్లై చేయాలి. ఎందుకంటే ఆన్లైన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక పరీక్ష ఉంటుంది కదా కంపల్సరీ విఆర్ఓకి. ఇక అది కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయితే ఉంటుంది, ఓఎంఆర్ షీట్లోనే ఉంటుంది. అంటే కంప్యూటర్ ఆధారిత పరీక్ష అయినా ఉండొచ్చు, లేదంటే ఓఎంఆర్ షీట్ అంటే ఆఫ్లైన్ ఉండొచ్చు, ఆన్లైన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. 150 నిమిషాలు అయితే మనకి ఎగ్జామ్ టైం అయితే ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇక జనరల్ నాలెడ్జ్కి 75 మార్కులు ఉంటాయి. అదే సెక్రటరీ ఎబిలిటీస్కి 75 మార్కులు ఉంటాయి. మొత్తం 100 నుంచి 150 మార్కులు అయితే ఉంటాయి. సో మనకి ఎలా అప్డేట్ తెలుస్తుంది అంటే మనకి త్వరలోనే ఈ టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను మీరు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. లేదంటే నేను కూడా వీడియో వేస్తాను మీకు. అలాగే దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా దీని పూర్తి సమాచారం ఇంకా రాలేదు కాబట్టి నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో కూడా
నా ఛానల్లో రావడం జరుగుతుంది. సో ముందుగానే ఎవరైతే దీనికోసం ఎదురు చూస్తున్నారో ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఈ జాబ్ కొట్టాలనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్లోనే ఉండాలి, స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేసుకోవాలన్న వాళ్ళు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది.